తమ్ముడు నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. నీ పేరు? అజయ్ కుమార్ అన్న. ఏం చేస్తావు? స్టూడెంట్ అన్న. స్టూడెంట్. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందన్న. రోడ్లన్నీ బాగున్నాయి. సూపర్ 6 పెట్టి ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నారు. సంవత్సరంన్నర ప్రభుత్వం పాలన కూడా చాలా బాగుంది. ప్రస్తుతం అయితే బాగుంది, అందరూ బాగానే ఉన్నారు. తర్వాత 3 సంవత్సరాలు మరి ఆయన ఏం చేస్తారనేది వేసి ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు అందట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి బాబు చేసినటువంటి మోసాలను ఎత్తి చూపండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఒకవేళ వాళ్ళకి సమస్య ఉందంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరుగుద్ది. అంటే ఇప్పుడు అందరికీ పథకాలు అయితే అందుతున్నాయి, ఎవరైతే అందలేదు ఇప్పుడు అందలేని వాళ్ళకి కూడా ఏంటి పలానా సర్టిఫికేట్స్ కావాలి, పలానా రేషన్ ఉండాలి, పలానా సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు తల్లికి వందనం ఉంది, టైం పెట్టారు కదా ఎవరికైతే పడలేదో వాళ్ళకి. దీపం పథకం కూడా అందరికి ఇచ్చారు. త్వరలో ఆగస్టు 15 ఉచిత బస్సు పెడుతున్నారు. ఆగస్టు 15కి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. అదే త్వరలో పెడుతున్నారు కదా అన్న, ఆగస్టు 15కి త్వరలో పెడుతున్నారు కదా, ఇప్పుడు మొదలవుద్ది. సూపర్ 6 పెడితే ఒక్కొక్క పథకం అమలు అవుతుంది కదా. చంద్రబాబు గారి హయాంలో నిరుద్యోగ సమస్య తీరుతుందా? 180% నిరుద్యోగ సమస్య చంద్రబాబు గారి హయాంలో తీరిపోద్దన్న. ఎందుకంటే ఆయన వచ్చారంటే కంపెనీలు తీసుకొస్తారు కాబట్టి వెంటనే మనకి ఈ 4 సంవత్సరాల్లో కనుక మనకి ఉద్యోగ అవకాశాలు తీరుతాయి. ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉన్నాయి? ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలా ఉన్నాయి? ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంది. అంతా నీకు తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవరు ఉన్నారు? లేరన్న. ఓకే. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలు అయితే చదువుకుంటారు వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళ తల్లి ఖాతాలో తల్లికి వందనం కింద డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఎలా అనిపించింది ఈ విషయం? చాలా బాగుందన్న. జగన్మోహన్ రెడ్డి అనే అతను 15,000 ఒక అతనికి వేసాడు. ఎవరి ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ ఒక అతనికి వేసాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి 13,000 వేస్తారు అన్నమాట వాస్తవంగా. స్కూళ్ళు తెరిచిన వెంటనే తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అందరూ కూడా ఆ డబ్బును వృధా చేయకుండా స్కూళ్ళలో కట్టడం జరిగింది. వాళ్ళ కష్టాలన్నీ కూడా కాస్త ఇచ్చేయడం జరిగింది. ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు వస్తున్నాయని చెప్పి వార్తలు వినపడతా ఉన్నాయి. ఒక సింగయ్య హత్య అయితే కావచ్చు, లేదంటే అక్రమాస్తులు కూడబెట్టిన విషయమే కావచ్చు, లేదంటే అదానికి సంబంధించిన డబ్బుల వ్యవహారమే కావచ్చు, లిక్కర్ స్కామ్ విషయంలో కావచ్చు, రకరకాల పేర్లతో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా? అరెస్ట్ చేస్తారని అంటున్నారు, కానీ ఆధారాలు ఉంటే పక్కాగా అరెస్ట్ చేస్తారు. నేను ఎంత క్వశ్చన్ అడిగాను వెంటనే చిన్న ముక్కలు చెప్తావు, గట్టి చెప్పు. ఆధారాలు ఉంటే కనుక పక్కాగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు అరెస్ట్ చేస్తే రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉంటాయంటావు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అరెస్ట్ చేస్తే పక్కాగా. ఎందుకంటే ఆయన ఒక అధికారంలో ఉండి దిగిన పార్టీ మాజీ సీఎం కాబట్టి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.